ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఒక స్మార్ట్ టీవీ అయితే ఉంటుంది. స్మార్ట్ టీవీ కొంటారు కానీ సరిగ్గా చాలా మంది వాటిని మెయింటైన్ చేయరు. చాలా ప్రాబ్లమ్స్ అయితే యూజర్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. మీ ఇంట్లో స్మార్ట్ టీవీ ఉంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంతి, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. చాలా మంది టీవీని క్లీన్ చేద్దాం అని చెప్పి టీవీకి డైరెక్ట్ గా లిక్విడ్ ని స్ప్రే చేస్తారు. ఇలా స్ప్రే చేయడం వల్ల మీరు టీవీని క్లీన్ చేస్తున్నట్టు కాదు, మీ టీవీని ఇంకా పాడు చేస్తున్నట్టు మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ గా మనం లిక్విడ్ ని స్ప్రే చేసినప్పుడు ఆ లిక్విడ్ టీవీ ఎడ్జెస్ లోపలికి అయితే వెళ్ళిపోద్ది. ఆ ఎడ్జెస్ లోపల ఏమైనా గ్యాప్స్ ఉన్నాయనుకోండి, ఆ గ్యాప్ ద్వారా మనకి ఎల్ఈడి టీవీ లోపల పోలరైజర్ ఫిలిం అవ్వచ్చు, డిఫ్యూజర్ షీట్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఈ వాటర్ అంతా స్టోర్ అయిపోద్ది. ఒకవేళ మన అదృష్టం బాగుంటే ఏం కాదు, టీవీకి మనందరికి దరిద్ర దేవత తదాస్తు అంటూ ఉంటుంది. ఇప్పుడు మన లక్ బాగాలేకపోతే టీవీలో ఇలా వర్టికల్ బార్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ప్యాచ్ మార్క్స్ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి, మన టీవీ ప్యానల్ కూడా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని సిచ్యువేషన్ లో ఎలక్ట్రికల్ షాక్ కొట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. డైరెక్ట్ గా ఎప్పుడు టీవీ పైన స్ప్రే చేసి టీవీని క్లీన్ చేయకండి. చాలా మంది కాలిన్ ఇలాంటివి ఉంటాయి కదా, అంటే విండో క్లీనింగ్ లిక్విడ్స్ అవ్వచ్చు, కిచెన్ క్లీనింగ్ లిక్విడ్స్ ఉంటాయి కదా, సో వీటితో టీవీని అయితే క్లీన్ చేస్తూ ఉంటారు. ఇలా ఎప్పుడు చేయకూడదు, ఎందుకంటే వీటిలో ఆల్కహాల్, అమ్మోనియా, సాల్వెంట్స్, బెంజిన్, ఏస్టోన్ ఇలాంటి కెమికల్స్ అయితే ఉంటాయి. సో ఈ కెమికల్స్ ఏం చేస్తాయంటే టీవీ పైన ఉన్న కోటింగ్ ని పాడు చేస్తాయి, పోలరైజర్ లేయర్ ని కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. లిక్విడ్స్ వచ్చేసరికి క్వాలిన్ గానీ, సోప్ అవ్వచ్చు, క్లీనింగ్ చేసే పౌడర్స్ ఉంటాయి కదా వాటిలతో గానీ, శానిటైజర్, కిచెన్ లో క్లీన్ చేసే లిక్విడ్స్ ఉంటాయి కదా, వీటితో టీవీని ఎప్పుడు క్లీన్ చేయకూడదు. టీవీని ఏ లిక్విడ్స్ తో క్లీన్ చేస్తే బెటర్? ఫస్ట్ వన్, మీ నీళ్లు శుభ్రంగా ఉంటే క్లీన్ వాటర్ తో క్లీన్ చేసుకోవచ్చు. సో ప్లెయిన్ వాటర్ అవ్వచ్చు, మీకు ఇన్వర్టర్స్ లో వేస్తూ ఉంటారు కదా డిస్టిల్డ్ వాటర్, వాటిల్లో అసలు ఏముండవు, ప్లెయిన్ ఉంటాయి వాటర్. సో అలాంటి వాటర్ తో మీరు టీవీని అయితే క్లీన్ చేసుకోవచ్చు. చాలా మంది ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, ఆయిల్ మరకలు అయితే టీవీకి పూస్తూ ఉంటారు. సో ఇలాంటి టైంలో డిజిటల్ వాటర్ తో గానీ, ప్లెయిన్ వాటర్ తో గానీ మనం క్లీన్ చేస్తే మరకలు అయితే పోవు. మీకు మార్కెట్ లో నాన్ సోప్ సింథటిక్ క్లీనర్స్ అయితే చిక్కుతాయి. వీటిని వాటర్ తో మిక్స్ చేసి మైక్రో ఫైబర్ క్లాత్ తో టీవీని అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ 100 ml వాటర్ పోసారనుకోండి, దానిలో 1 ml లోపు నాన్ సోప్ సింథటిక్ క్లీనర్ అయితే యాడ్ చేసి దానిలో మీరు మైక్రో ఫైబర్ క్లాత్ ముంచేసి పిండేసి దాంతో మీరు టీవీని అయితే క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసిన వెంటనే మళ్ళీ డ్రై క్లాత్ తీసుకొని మళ్ళీ టీవీని శుభ్రం చేస్తే ఆ మరకలు అయితే పోతాయి. ఈ విధంగా మీరు టీవీని అయితే క్లీన్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ లిక్విడ్స్ అయితే యూజ్ చేయకండి, ఇలాంటి లిక్విడ్స్ అయితే మీరు యూజ్ చేయండి టీవీని క్లీన్ చేసేటప్పుడు. అంటే క్లాత్ విషయానికి వస్తే మైక్రో ఫైబర్ క్లాత్ మాత్రమే యూజ్ చేయండి. మైక్రో ఫైబర్ క్లాత్ అంటే కొంచెం సాఫ్ట్ ఉంటాయి, క్లీన్ గా ఉంటాయి, లింట్ ఏముండవు వాటికి. సో అలాంటి క్లాత్ అయితే యూజ్ చేయండి క్లీన్ చేయడానికి. రఫ్ టవల్స్ అవ్వచ్చు, టిష్యూ పేపర్లు, న్యూస్ పేపర్లు, పేపర్ టవల్స్ అంటారు కదా, వీటిని అయితే టీవీని క్లీన్ చేయడానికి యూజ్ చేయకండి. ఓన్లీ మైక్రో ఫైబర్ క్లాత్, సాఫ్ట్ గా ఉన్న మెటీరియల్ మాత్రమే మీరు టీవీ క్లీన్ చేయడానికి ఉపయోగించండి. అసలు టీవీని ఎలా క్లీన్ చేసుకోవాలి? టీవీ మనం యూజ్ చేసినప్పుడు టీవీ వేడెక్కిద్ది అనమాట. సో టీవీని యూజ్ చేయకుండా కాసేపు ఉంచండి, టీవీని ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత టీవీ చల్లారిందా లేదా చూసుకోండి. ఆ తర్వాత ప్లగ్ రిమూవ్ చేసి, ఇప్పుడు నేను చెప్పా కదా లిక్విడ్ వాటర్ అవ్వచ్చు, డిస్టిల్డ్ వాటర్ అవ్వచ్చు, ఇవి ఏం చేస్తారంటే ఒక మైక్రో ఫైబర్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ పైన మీరు లిక్విడ్ స్ప్రే చేసి లైట్ గా పొడైద్ది కదా క్లాత్, అప్పుడు ఆ క్లాత్ తీసుకొని టీవీని నీట్ గా క్లీన్ చేయండి. టీవీని క్లీన్ చేసేటప్పుడు ఎక్కువ ప్రెజర్ డిస్ప్లే పైన అయితే పెట్టకండి. చాలా మంది ఎక్కువ ప్రెజర్ పెట్టి దాన్ని గేదెని తోనట్టు తవ్వుతూ ఉంటారు. అలా చేయకండి, మృదువుగా దానిపైన పెట్టి ఇలా సాఫ్ట్ గా క్లీన్ చేయండి. ఈ విధంగా అయితే మనం టీవీని క్లీన్ చేసుకోవాలి. అరే టీవీని క్లీన్ చేసుకోవడానికి ఇంత ఉందా అంటారా? మరి తప్పదు. చాలా మందికి ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను ఎలా క్లీన్ చేసుకోవాలో. ఇప్పుడు దాకా మీరు చాలా రకాలుగా క్లీన్ చేసి ఉంటారు టీవీని, ఇక నుంచి అయినా జాగ్రత్తగా మీ టీవీని క్లీన్ చేసుకోండి. ఇంకోటి స్టిక్కర్స్, దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను, ఒకసారి చూడండి. మీలో చాలా మంది టీవీ కొనిన తర్వాత చేసే తప్పు ఈ స్టిక్కర్స్ని టీవీకి అలాగే ఉంచడం. నేను మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ స్టిక్కర్స్ రిమూవ్ చేయకుండా వాళ్ళు టీవీ యూజ్ చేస్తున్నారు. ఈ స్టిక్కర్స్ కేవలం షోరూమ్ వాళ్ళు ఆ టీవీ డీటెయిల్స్ మీకు తెలియజేయడం కోసం మాత్రమే పెడతారు. మీ టీవీ కొనిన తర్వాత కూడా ఆ స్టిక్కర్స్ ఉంచుకోమని చెప్పి కాదు. ఒకవేళ ఈ స్టిక్కర్స్ ఉంచుకొని మీరు టీవీ యూజ్ చేస్తే ఏమవుతుంది, మీ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగోదు. ఆ స్టిక్కర్స్ మీకు అడ్డం వస్తూ ఉంటాయి. టీవీకి మీకు యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ కానీ, యాంటీ గ్లేర్ కోటింగ్ ఇలాంటి కోటింగ్స్ అయితే వేస్తూ ఉంటారు. ఆ స్టిక్కర్ కున్న గమ్ ఆ కోటింగ్ తో మిక్స్ అయ్యి లాంగ్ రన్ లో స్టిక్కర్ దగ్గర ఆ టీవీకి ఉండే కోటింగ్ అయితే పోతుంది. ఆ కోటింగ్ పోవడం వల్ల ఆ పార్ట్ లో మీకు టీవీ బ్రైట్ గా కనిపించదు, డిమ్ గా కనిపిస్తూ ఉంటుంది, గోస్ట్ మార్క్ పడే అవకాశం ఉంటుంది. టీవీ మనం వాడుతున్నప్పుడు టీవీ నుంచి కొంచెం హీట్ అయితే జనరేట్ అవుతుంది. ఈ స్టిక్కర్ ఉండడం వల్ల ఆ హీట్ ఈక్వల్ గా టీవీ మొత్తం డిస్ట్రిబ్యూట్ అవ్వదు. అప్పుడు ఆ స్టిక్కర్ ఉండే ప్లేస్ లో రంగు మారే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొంతమంది ఇవి స్టిక్కర్స్ పీకేస్తే వారంటీ పోద్ది అని చెప్పి భయపడుతూ ఉంటారు. ఒకవేళ అంత భయం ఉంటే ఆ స్టిక్కర్ తీసుకొని బ్యాక్ సైడ్ అంటించుకోండి. కావాలి అంటే డిస్ప్లే పైన మాత్రం ఎటువంటి స్టిక్కర్స్ ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు స్టిక్కర్ ఎలా
రిమూవ్ చేయాలి అంటే ఎడ్జెస్ నుంచి ఇలా పట్టుకొని చిన్నగా ఇలా లాగండి, ఈజీగా స్టిక్కర్ అయితే మీకు వచ్చేస్తుంది. ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్ అన్ని కలుపుకొని అది 1,000,000 మందికి పైగా చూశారు. థ్యాంక్ యూ సో మచ్ ఆ వీడియోని సపోర్ట్ చేసి ఆదరించిన మీ అందరికీ. డిస్ప్లే పైన ఎటువంటి స్టిక్కర్స్ అయితే ఉంచకండి, ఖచ్చితంగా డిస్ప్లే పాడైపోయే ప్రమాదం అయితే ఉంటుంది. ఆ డిస్ప్లే పైన కాకుండా మిగిలిన ప్లేసెస్లో స్టిక్కర్స్ ఉన్నాయనుకోండి టీవీ పైన ఉంచుకోండి, ప్రాబ్లం లేదు. కొన్ని టీవీస్లో మీకు మ్యానుఫ్యాక్చర్ సీరియల్ నెంబర్స్ కానీ, వారంటీ లేబుల్స్, వాల్ మౌంట్ ఇన్స్ట్రక్షన్ లేబుల్స్ ఇలాంటి స్టిక్కర్స్ అయితే ఇస్తూ ఉంటారు. అవి టీవీ బ్యాక్ సైడ్ ఎక్కడ ఉన్నా ప్రాబ్లం లేదు, సైడ్కి కానీ అక్కడ. డిస్ప్లే పైన మాత్రం ఎటువంటి స్టిక్కర్ లేకుండా అయితే చూసుకోండి. ఇక నెక్స్ట్ పాయింట్, టీవీ వాల్ మౌంట్ అయితే చేస్తారు చాలా మంది. షో కేస్ అవి ఉంటాయి కదా, వాటి లోపల వాల్ మౌంట్ పెట్టేసి గట్టిగా ఫిక్స్ చేసేస్తారు. చుట్టూ టీవీకి అయితే గాలి అయితే తగలదు. ఖచ్చితంగా బ్యాక్ సైడ్ మీరు వాల్ మౌంట్ చేసినప్పుడు టీవీకి వెంటిలేషన్ అయితే ఉండాలి. వేడి గాలి ఖచ్చితంగా బయటికి పోవాలి టీవీ నుంచి. గాలి పోకపోతే హీట్ అయితే పెరిగిపోద్ది. హీట్ పెరగడం వల్ల ఈ మదర్ బోర్డ్ అవ్వచ్చు, ఎల్ఈడి టీవీ బ్యాక్ సైడ్ బ్యాక్ లైట్స్ ఉంటాయి కదా, వాటి లైఫ్ స్పాన్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే మీకు ఎక్కువ కాలం టీవీ రాదనమాట, త్వరగా పాడైపోద్ది. సో వెంటిలేషన్ కూడా ఖచ్చితంగా టీవీకి ఉండేటట్లు చూసుకోండి. చాలా మంది చీప్ ఎక్స్టెన్షన్ బాక్సెస్ ఉంటాయి కదా, వాటికి టీవీ ప్లగ్ ని కనెక్ట్ చేసి టీవీని చూస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకండి. డైరెక్ట్ సాకెట్ కి పెట్టుకోవడానికి ట్రై చేయండి ప్లగ్ ని. ఇలా చీప్ ఎక్స్టెన్షన్ బాక్స్ కి అయితే కనెక్ట్ చేసుకోకండి. అండ్ స్టెబిలైజర్ కూడా యూస్ చేస్తే బెటర్. మాక్సిమం ఇప్పుడు వచ్చే టీవీస్ మీకు 100 వాట్ నుంచి 240 వాట్ వరకు ఇన్పుట్ పవర్ రేంజ్ కి సపోర్ట్ చేస్తున్నాయి. మాక్సిమం సిచ్యువేషన్ లో టీవీకి స్టెబిలైజర్ అవసరం లేదు. ఎప్పుడు అవసరం అయిద్దంటే మీ ఏరియాలో ఫ్రీక్వెంట్గా పవర్ కట్ అవుతుంది, వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది ఏరియాలో వైరింగ్ సరిగ్గా ఉండదు, మెయిన్ లైన్ ఫ్రీక్వెంట్గా పిడుగులు పడుతూ ఉంటాయి కొన్ని ఏరియాస్లో. సో అలాంటి వాళ్ళు స్టెబిలైజర్ యూస్ చేయండి మీ స్మార్ట్ టీవీస్కి. మిగిలిన వాళ్ళకి పెద్దగా అవసరం ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఏమీ లేవు మీ ఏరియాలో అంటే స్టెబిలైజర్ లేకుండా మీరు టీవీని అయితే యూస్ చేసుకోవచ్చు. స్టెబిలైజర్ ఉంటే ఇంకా బెటర్, మీ టీవీకి ఎక్కువ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఒకవేళ బెస్ట్ స్టెబిలైజర్స్ లింక్ కావాలంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి, లేదా డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను చెప్పా కదా, ఈ మైక్రో ఫైబర్ క్లాత్ అవ్వచ్చు, లేకపోతే స్ప్రేస్ అవ్వచ్చు, ఇవన్నీ వీటికి సంబంధించిన లింక్స్ అన్ని ఇక్కడ ఉంటాయి, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి టీవీ క్లీనింగ్ అంటే అందరూ ఫ్రంట్ సైడే అనుకుంటారు, సైడ్స్ ఎవరు క్లీన్ చేయరు, బ్యాక్ సైడ్ ఎవరు క్లీన్ చేయరు, అట్లా అసలు పట్టించుకోరు. ఒకసారి మీరు బ్యాక్ సైడ్ తిప్పి చూడండి, మీ టీవీకి ఎంత బూజ్ ఎంత చెత్త ఉంటుందో ఒకసారి తిప్పి చూడండి. ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బ్యాక్ సైడ్ అవ్వచ్చు, సైడ్ పోర్ట్స్ అవ్వచ్చు, స్పాంజ్ ఉంటాయి కదా, సో వీటితో మీరు క్లీన్ చేసుకోవచ్చు వీటిల్ని. సోనీ వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, సోనీ వెబ్సైట్లో చూసా ఇది, వాళ్ళు వ్యాక్యూమ్ క్లీనర్స్ కూడా యూస్ చేయొచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. వ్యాక్యూమ్ క్లీనర్కి మీరు సాఫ్ట్ బ్రషెస్ ఉంటాయి కదా, అవి కనెక్ట్ చేసుకొని లైట్గా బ్యాక్ సైడ్ డస్ట్ని అంతా క్లీన్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇలా చేయడం కంటే ఏదో స్పాంజ్ కానీ ఒక క్లాత్ తీసుకొని బ్యాక్ సైడ్ మీరు నీట్గా తుడుచుకోవడం బెటర్. ఖచ్చితంగా ఆ పోర్ట్స్ కూడా క్లీన్ చేస్తూ ఉండండి. ఆ చెత్త అంతా లోపలికి పెరిగిపోతే మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇవి కూడా ఉంటాయి, పురుగులు, బొద్దింకలు, ఇవన్నీ లోపలికి వెళ్తాయి గ్యాప్స్లో. ఆ పోర్ట్స్ ద్వారా మదర్ బోర్డ్ డ్యామేజ్ చేస్తూ ఉంటాయి, షార్ట్ సర్క్యూట్ చేస్తూ ఉంటాయి. బొద్దింకలు, బల్లులు ఇలాంటివి కూడా ఏం లేకుండా చూసుకోండి టీవీ బ్యాక్ సైడ్. ఇప్పుడు నేను చెప్పేవన్నీ టీవీకే కాదు, ల్యాప్టాప్స్కి, మిగిలిన స్క్రీన్ ఉన్న డివైజెస్ కూడా యూజ్ అవుతాయి. కొంతమంది దోమల బ్యాట్ని టీవీకి తీసుకెళ్ళి అలాగే పెడతారు. దీనిపైన కూడా ఒక షార్ట్ వీడియో చేశాను. మనం టీవీ చూస్తున్నప్పుడు టీవీ పైన ఈగ కానీ, దోమ కానీ, పురుగులు కానీ సమావేశం పెడుతూ ఉంటాయి, రొమాంటిక్ గా మాట్లాడుకుంటూ ఉంటాయి. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. అప్పుడు మనకు కోపం వచ్చి వాటిని చంపాలని చెప్పి చేతిలో దోమల బ్యాట్ తీసుకొని వెళ్ళి టీవీకి పెడతాం. మీ దగ్గర ఉన్న దోమల బ్యాట్ తీసుకొని డైరెక్ట్ టీవీకి పెడితే మీ టీవీ ఇలా అవుతుంది. ఖతం. టీవీ అనే కాదు, మీ దగ్గర ఉన్న మోనిటర్స్ అవ్వచ్చు, ల్యాప్టాప్స్ అవ్వచ్చు, డిస్ప్లేస్ ఏవైతే ఉన్నాయో వాటికి డైరెక్ట్గా దోమల బ్యాట్ తీసుకెళ్ళి పెట్టకండి. దోమల బ్యాట్ మనం ఆన్ చేసినప్పుడు ఒక స్పార్క్ వస్తుంది కదా, అది డైరెక్ట్గా టీవీ డిస్ప్లేకి తగలడం వల్ల టీవీ స్క్రీన్ లోపల ఉన్న సర్క్యూట్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అప్పుడు మీ టీవీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా కూడా దోమల బ్యాట్ని తీసుకెళ్ళి టీవీకి అయితే కనెక్ట్ చేయకండి, టీవీ పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ చాలా మంది ఫోన్ గార్డ్కి మనం స్క్రీన్ గార్డ్ వేపిస్తున్నట్టు టీవీకి కూడా స్క్రీన్ ప్రొటెక్టర్స్ అయితే వేపిస్తూ ఉంటారు. టీవీ స్క్రీన్కి స్క్రీన్ ప్రొటెక్టర్స్ అలాంటివి అయితే యూస్ చేయకండి, ఎందుకంటే దానికి ఉన్న కోటింగ్ అయితే పోద్ది మనం మళ్ళీ వాటిని తీసేటప్పుడు. చాలా మంది టీవీని డైరెక్ట్ సన్కి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో మనం డోర్స్ ఓపెన్ చేయగానే సన్లైట్ డైరెక్ట్ టీవీ పైన పడుతూ ఉంటుంది. సన్లైట్ డైరెక్ట్ గా టీవీ పైన పడేలాగా ఎక్స్పోజ్ చేయకండి టీవీని. ఈ విధంగా ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని మీ టీవీని అయితే రక్షించుకోండి. ఈ వీడియో మీకు వెళ్ళిపోయింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మీరు
మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. లేకపోతే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ఫీల్డ్లో అయితే నా వీడియోస్ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. బై ఫ్రెండ్స్.